జూమ్‌లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, ఈ రీతిగా ప్రభువా మీ ప్రియబిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రాలు. మీ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి దేవా మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో తండ్రి అల్పురాల్ని అయోగ్యురాల్ని తండ్రి మరి నిష్ప్రయోజకులైనటువంటి మీ దాసురాలిగా తండ్రి మీ పాదాల చెంతకు వస్తూ ఉంటుండగా తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క సిల్వ చాటును మరుగుపరిచి నా నోట మీ మాట నుంచి మని వేడుకుంటున్నాయన నన్ను నేను ప్రభువా మీ పాదాల చెంత పెడుతూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మరి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తాను జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే, మరి ఒకానొక దినమందు క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట ఒక దినాన విశ్వాసులు మరి లెక్క అప్పచెప్పాలని బైబిల్ చెప్తుందన్నమాట. మరి దేహంలో చేసినటువంటి వాటన్నిటికీ అవి మంచివైనా సరే, అవి చెడ్డవైనా సరే, మనం ఏం చేయాలంటే మరి సంజాయిషి ఇవ్వాల్సినటువంటిది ఉంటుందన్నమాట. విశ్వాసికి మరి ఆ యొక్క తీర్పును గురించి ఈ యొక్క మరి వాక్యం అనేది సెలవిస్తుంది అనమాట. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ప్రతివి కూడా ఒకానొక దినమందు క్రీస్తు యొక్క మరి న్యాయపీఠం ఎదుటికి అవి రావాల్సి ఉంటుందన్నమాట. మరి ఏ విషయములు కూడా మరి ఏది కూడా అది మరి మినహాయింపులు అనేవి ఏవి కూడా ఉండవు అన్నమాట. ప్రతిదీ కూడా మరి క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుటికి వస్తాయి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము మరి ఎంతో జాగ్రత్తగా మన యొక్క మరి జీవితాన్ని మనము మరి మన యొక్క ఆత్మీయ జీవితానైనా కావచ్చు మరి ఎంతగానో జాగ్రత్తగా మనము చూసుకునేటటువంటి వారంగా, భయం కలిగి, భక్తి కలిగి మన యొక్క జీవితాన్ని మనము కొనసాగించేటటువంటి వారంగా ఉండాలి. మరి అందరి మనం చేసేటటువంటి ఒకవేళ మరి పరిచర్య చేసేటటువంటి వారైతే మరి ఆ దినమందు మన యొక్క పరిచర్య, మన యొక్క పని ఏమవుతుందంటే మరి ఆయన యొక్క న్యాయపీఠం ఎదుటికి రావాల్సి ఉంటుందన్నమాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో మరి నా తోడు ప్రతి మోకాలును ఆయన ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఒకానొక దినమందు మరి ఆ దినమందు మనల్ని గురించి మనం ఏం చేయాలంటే మరి దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి దినం అనేది ఒక దినం ఉన్నది అనేటటువంటి గ్రహింపును కలిగి మనము నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి ఏది కూడా మరి మరుగయ్యేది ఏది కూడా ఉండదన్నమాట. కాబట్టి మనము మన యొక్క జీవితాలను మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ మనము కొనసాగించేటటువంటి వారంగా ఉండాలి. మరి ప్రతి వాడును తన గురించి, మనల్ని గురించి మనం ఏం చేయాలంటే ఆయనకు లెక్క అప్పచెప్పవలసినటువంటి దినము ఆ దినము. కాబట్టి మరి అదే విధంగా మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలలో, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల
వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. మరి ఇక్కడ 12, 13 వచనాలు కలిసినాయి. ఎవడైనను ఈ పునాది మీద, ఒకవేళ మనము మరి మన యొక్క పునాది అనేది ప్రభువులో, మన యొక్క పునాది అనేది ఏ విధంగా ఉండాలంటే మరి ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి. బలమైనటువంటి పునాది, మరి బండ మీద వేసినటువంటి పునాది వలె మన యొక్క పునాది అనేది ఉండాలి. మరి ఆ యొక్క దినాన మరి ఎంతగానో బంగారము, వెండి, వెలగల రాళ్ళు, మరి కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో మరి కట్టిన ఎడల వాని వాని పని ఏమైతుందంటే మరి ఎంతగానో అగ్ని చేత అది బయలుపరచబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి మన పునాది మనం దేని మీద వేసుకున్నాము? నిజంగా మన యొక్క పని ఒకవేళ మరి వీట అగ్ని చేత అది ఏమైపోతుందంటే మరి పరిశీలించబడుతుంది, పరీక్షించబడుతుంది. ఒకవేళ మన పునాది అనేది స్ట్రాంగ్ గా గట్టిగా లేదనుకోండి, మరి అవి అన్ని కూడా మనం చేసేటటువంటి పరిచర్య కూడా మరి ఏ విధంగా ఉన్నది అనేది ఒకానొక దినమందు అనేది అది తేట తెల్లపరచబడుతుంది అనమాట. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మరి మరి చేసేటటువంటి వారంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే మరి కాలి మరి మసైపోతాయి, బొగ్గైపోతాయి. మరి అదే బంగారము, వెండి, వెలగల రాళ్ళు మరి ఇవి ఏంటంటే మరి అవి కాలిపోతాయి అంటే అవి కాలిపోవన్నమాట. కాబట్టి మన యొక్క పునాది అనేది దేని మీద ఉంది అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి ఆ కింది వచనంలో పునాది మీద మరి ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ఒకవేళ నువ్వు మరి సరైనటువంటి ఒకవేళ మన పరిచర్య అనేది బంగారము, వెండి, వెలగల రాళ్ళ చేత మరి ఒకవేళ మరి కట్టబడి ఉన్నట్లయితే మరి వాని మరి కట్టినటువంటి వాడు చేసినటువంటి పనిని బట్టి మరి దేవుని ఎదుటి నుంచి మనం ఏం చేసుకుంటామంటే జీతం అనేది పుచ్చుకుంటాము. ప్రభువే మరి మనకు జీతం ఇస్తాడనమాట. మరి మన యొక్క పనిని కూడా దేవుడు, మన యొక్క పరిచర్యను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు అనమాట. నిజంగా భారం కలిగి, బాధ్యత కలిగి, మరి ఎంతగానో సమర్పణ కలిగి మరి చేసేటటువంటి వారు, నిస్వార్థమైనటువంటి మరి సేవ చేసేటటువంటి వారు నిజంగా ఈ దినాల్లో చాలా తక్కువ అని మనం చెప్పవచ్చు అనమాట. కాబట్టి మనుషుల మెప్పు కొరకో, మనుషుల ఘనత కొరకో, మరి ఎవరినో మెప్పించడానికో మరి మనం చేయకూడదు. కానీ కేవలం మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి మరి చూస్తున్నాడు. ఒకానొక దినమందు మరి ఈ విధంగా మరి బట్టబయలు అవుతుంది అనేటటువంటి గుర్తింపును కలిగి మాత్రమే మనము ప్రభు యొక్క పనిని మనము చేసేటటువంటి వారంగా ఉండాలన్నమాట. ఆయన యొక్క న్యాయ పీఠము ఎదుటికి ఇవన్నీ కూడా మరి ఒకానొక దినమందు రాబోతున్నాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మరి చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి అది ఎప్పుడు జరుగుతుందంటే మరి యోహాను సువార్త మరి 14వ అధ్యాయము 3వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మరి క్రీస్తు తన సంఘానికై తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుంటుందన్నమాట. మరి మరలా ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? మన కొరకు అక్కడ ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. మరి ఇక్కడ మనము మామూలుగా ఈ యొక్క గృహాలు అనేవి ఒక్కొక్కరు ఎంతో మరి ఈ రోజులలో కూడా చాలా అంటే చాలా మరి ఎంతో డబ్బును వెచ్చించి మరి ఎంతో అందమైనటువంటి గృహాలను కట్టుకుంటున్నారు. కానీ దీనికంటే కూడా మరి ఇక్కడ మరి గృహాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కాదు. కానీ దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడంటే మంచి మంచి అందమైనటువంటి మరి విలువైనటువంటి మరి ఆయన మన కొరకు మరి అక్కడ గృహాన్ని నిర్మిస్తూ ఉన్నాడు అనమాట. మరి ఆయన తిరిగి వచ్చినప్పుడు, క్రీస్తు తన సంఘానికై తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. తన సంఘాన్ని ఒకానొక దినమందు ఆయన తీసుకొని పోతాడు. కాబట్టి ఆ దినాన మరి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే బయలవుతాయి అన్నమాట. మరి ఎవరు అక్కడ
మరి క్రీస్తే మరి యొక్క ఆయన న్యాయాధిపతిగా ఉంటాడు. క్రీస్తే న్యాయాధిపతిగా ఉంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచున్నట్లుగా అందరును కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. మరి తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచున్నట్లుగా అందరును, మరి మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి కుమారుని యందు మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసం ఉంచున్నాము. మరి కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం ఆయన ఎవరికి ఇచ్చి ఉన్నాడు అంటే కుమారునికి ఇచ్చి ఉన్నాడు. మరి న్యాయాధిపతి ఎవరంటే ఆయన ప్రభు అయినటువంటి మరి యేసుక్రీస్తు. ఆయనే న్యాయాధిపతి అయి మరి వస్తాడనమాట, న్యాయాధిపతిగా ఉంటాడు. మరి 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మరి ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి, ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. మరి ఈ లోకంలో మనుషుల్లో చూసుకున్నట్లయితే మనుషుల్లో నీతి న్యాయం అనేది ఎక్కడ కూడా లేదు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రం ఆయన నీతి గల న్యాయాధిపతి అని ఆయనకు పేరు అన్నమాట. మరి ఆయనే ఆ దినమందు మరి న్యాయాధిపతిగా ఉంటాడు. మరి నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను, ఎవరైతే ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు మరి ఎదురు చూస్తున్నారో మరి ఆ ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ కూడా అది అనుగ్రహించినమాట. మరి మన కొరకు నిజంగా మరి ఎన్నో కిరీటం, మనం ఏ కిరీటం పొందుకోవడం కొరకు మరి ఈ లోకంలో మనం ప్రయాసపడుతూ ఉంటున్నాము. మరి చాలా కిరీటాలు ఉన్నాయి. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒకవేళ మరి మనము సరైనటువంటి ఆత్మీయ జీవితం లేకుండా ఏదో నామకార్థంగా మరి ఆ విధంగా జీవిస్తుంటున్నప్పుడు ఏ కిరీటం దొరకదు. నీతి కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం. మరి నిజంగా ఆ దినమందు మరి ఏ బహుమానాలు పొందుకోకుండా ఎంతో అవమానంగా మరి అక్కడ ఉండడం, మరి అది మన యొక్క జీవితాలకు అది కరెక్ట్ కాదు. కానీ మరి వాని క్రియల చొప్పున మరి మన యొక్క మరి దేవుడు ఏం చేస్తాడంటే మరి జీతం ఇస్తాడు. ప్లస్ అది మాత్రమే కాకుండా మన యొక్క ఆత్మీయ జీవితాలను బట్టి, మన యొక్క ప్రయాసాన్ని బట్టి, మరి మన యొక్క మరి జీవితాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ కిరీటాలను, బహుమతులను కూడా అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో కూడా మరి మనకు చాలా మంది బహుమతులు ఇస్తూ ఉంటారు, మరి పుచ్చుకుంటూ ఉంటాం. కానీ వీటి కంటే కూడా మరి అవి మరి ఎంతో మరి ఈ బహుమానాలు మరి తాత్కాలికమైనటువంటివి. కానీ దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క కిరీటాల కొరకు మనం ఈ లోకంలో మరి మనం ప్రయాసపడేటటువంటి వారంగా ఉండాలి. మరి ఎంతగానో మరి అదే విధంగా మరి విశ్వాసి తీర్పు అనేది అది ఆషామాషి కాదని బైబిల్ చెప్తూ ఉంటుందన్నమాట. మరి నిజంగా మరి 1 యోహాను 3వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే, మరి 1 యోహాను 3వ అధ్యాయము 15వ వచనంలో ఇంతకుముందు మనము చదువుకున్నటువంటి మాటనే మరి ఆ యొక్క 15వ వచనంలో, మరి ఆ యొక్క 15వ వచనంలో దేవుని యొక్క వాక్యం మరి ఒకవేళ మనం నిర్లక్ష్యంతో మనం జీవించినట్లయితే, మరి నిర్లక్ష్యంతో నిండినటువంటి మరి జీవితం ఉన్నట్లయితే, మరి ఆయన యొక్క మరి రాకడ సమయంలో మనం ఏం చేస్తామంటే సిగ్గుతో తల వంచుకునేటటువంటి సమయం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఏదో నామకార్థంగా మరి మన యొక్క భక్తి జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే, దేవునిలో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని మనము కలిగి ఉండకూడదన్నమాట. కాబట్టి ఆ దినమందు మరి ఒకవేళ మనం నిర్లక్ష్యంతో జీవించినట్లయితే మరి మనం నష్టపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. మరి ఎంతగానో సిగ్గుతో మరి తల ఉంచుకునేటటువంటి సమయం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా 2 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని ఎదుట
సిగ్గుపడ యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. నిజంగా మరి ఒకానొక దినమందు దేవుని ఎదుట మనము యోగ్యులంగా ఉండడం కొరకు సిగ్గుపడనక్కర్లేని ఒక పనివానిగా ఆ యొక్క సత్యవాక్యమును సరిగా ఉపదేశించేటటువంటి వారంగా మనల్ని మనమే కనపరుచుకోవటకు మనం ఎంతగానో జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. అంత మాత్రమే కాదు కానీ మరి తన యొక్క జీవితాంతం కూడా దేవుని కొరకు చేసినటువంటి పని అంతా కూడా ఏమైపోతుందంటే, ఒకవేళ మనం నిర్లక్ష్యంతో జీవించినట్లయితే నష్టపోతాం. కాబట్టి మరి మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలి. మరి అందులోనే ఉంటుంది. ఇదే 1 కొరింథీ 3వ అధ్యాయం 12-15 వచనాలలో. మరి ఆ యొక్క పనంతా కూడా ఏమైపోతుందంటే మరి నష్టపోయేటటువంటి ప్రమాదం. ఒకవేళ అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా మనం జీవించినట్లయితే ఈ దినాన మనుషులను మనం మెప్పించవచ్చు, మనుషులకు మరి మనం కనబరుచుకోవచ్చు కానీ మరి అవి కాలిపోయేవిగా ఉంటుందా? ఆ యొక్క కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె ఉంటుందా మన యొక్క పని అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలన్నమాట. మరి అదే విధంగా దేవుని ఎదుట ఘనతను, మహిమను కోల్పోయేటటువంటి ప్రమాదం. ఒకవేళ మనం నిర్లక్ష్యంతో జీవించినట్లయితే ఏమైతుందంటే మరి ఆయన ఎదుట మనము ఘనతను కోల్పోయేటటువంటి వారంగా ఉంటాము. మరి మహిమను కోల్పోయేటటువంటి వారంగా ఉంటాం అన్నమాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో అన్నమాట. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. మరి సత్క్రియ, మరి మంచి క్రియలను మనం చేసేటటువంటి వారంగా ఓపికగా చేస్తూ మరి మరి మహిమను, ఘనతను, అక్షయతను వెదికేటటువంటి వారంగా మరి ఉండేటటువంటి వారంగా ఉండాలి. మరి ఒకవేళ మనం నిర్లక్ష్యంగా జీవిస్తే ఆయన యొక్క మహిమను కోల్పోతాము, ఆయన యొక్క ఘనతను కోల్పోతాము, ఆ యొక్క అక్షయతను మనము కోల్పోయేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మరి మనం ఎంతో జాగ్రత్తగా, విశ్వాసంగా మరి మనము జీవించేటటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఇంకా మనం ఏమి కోల్పోతాము అంటే మరి పరలోకంలో మరి దేవుడు మరి దేవునితో జీవించేటటువంటి మరి ఆ యొక్క దూతలను ఏలుబడి చేసేటటువంటి అవకాశం కూడా మనం కోల్పోతాం. పరలోకంలో ఆ యొక్క మరి దేవదూతలను ఏలుబడి చేసేటటువంటి అవకాశాన్ని కూడా మనము కోల్పోతాం. కాబట్టి ఆ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14-30 వచనాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 ఆ యొక్క 30 వచనాలలో ఆ యొక్క నమ్మకంగా ఉండాలని. మరి దేవుడు ఒక మనుషుడు దేశాంతరముకు ప్రయాణమైపోయినప్పుడు మరి అక్కడ మరి ఆ యొక్క తలాంతులను ఇచ్చినటువంటి ఆ యొక్క యజమానుడు ఉంటాడు. మరి ఆ యొక్క కింది వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఎవరైతే నమ్మకంగా మరి ఆయన ఇచ్చినటువంటి తలాంతును ఆయన కొరకు నమ్మకంగా వినియోగిస్తూ ఉంటారో మరి దేవుడు ఏమంటాడంటే, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా మరి అనేటటువంటి దేవుని నుంచి ఆ యొక్క మరి మెప్పును, ఘనతను మరి పొందుకుంటాం. ఒకవేళ దేవుడిచ్చినటువంటి తలాంతును మనం ఉపయోగించకుండా ఆ యొక్క సోమరులంగా ఉండి భూమిలో దాచిపెట్టినట్లయితే మరి సోమరివైన చెడ్డ దాసుడా అని దేవుడు అంటాడు. ఒకవేళ దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, మంచి దాసురాలా అనేటటువంటి మరి ఆ యొక్క దేవుని చేత మనము ఆ యొక్క పొందుకునేటటువంటి వారంగా ఉంటామన్నమాట. కాబట్టి మరి మన విశ్వాసంగా మన యొక్క జీవితాన్ని మనం ఎంతగానో జాగ్రత్తగా మరి ఆయన యొక్క పనిని చేసే విషయంలో కూడా ఎంతో భారం కలిగి, బాధ్యత కలిగి మరి దేవుడు చూస్తున్నాడు. దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడుతూ మరి యొక్క నూతన సంవత్సరంలో మరి మనము ప్రయాసపడేటటువంటి వారంగా, మనుషుల కొరకు కాదు కానీ దేవుడి కొరకే అని మనము చేసేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. ఒకవేళ మనము ఆ యొక్క నిర్లక్ష్య వైఖరిని మనం కలిగి ఉన్నట్లయితే మరి బహుమానాలను మనం పోగొట్టుకుంటాం. దేవుడిచ్చేటటువంటి బహుమానాలను పోగొట్టుకుంటాము. ఆ దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క కిరీటాలు కానివ్వండి, ఘనతను
మహిమను వీటన్నిటిని కూడా కోల్పోతాం. కాబట్టి మరి మనం వీటన్నిటిని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మరి మన యొక్క జీవితాన్ని మనము కాపాడుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము ముందుకెళ్ళాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆ యొక్క పరలోకంలో చిట్ట చివరి స్నానానికి కూడా మనము దిగిపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. మత్తయి 5:19. మరి అదే విధంగా మరి మరి అదే విధంగా కొలసీలకు చివరిగా ఇదొక వాక్యం చదువుకొని ముగించుకుందామండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24 నుంచి 25. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24, 25 వచనాలలో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. మన ప్రభు పక్షపాతము కలిగినటువంటి దేవుడు కాదు. ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు. మరి అదే విధంగా అది మనుషుల నిమిత్తమని చాలా సార్లు మనుషులకు కనబడవాలని చేస్తూ ఉంటారు చాలా మంది. మరి కానీ మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా మనం చేసేటటువంటి వారంగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి మన జాబ్ కానివ్వండి, మరి అది మనం ఏ పని చేసినా కూడా క్రైస్తవులంగా మరి దేవుని బిడ్డలంగా మరి అది మనము మరి అదొక మరి హార్ట్ఫుల్ గా చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి మన జాబ్ అయితే ఒకలాగా, దేవుని పని అయితే ఒకలాగా, అట్లా కాదు. కానీ దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ యొక్క ఏదైనా కావచ్చు, అది మరి ఎంతగానో మనస్ఫూర్తిగా మనం దేవుని కొరకు చేస్తున్నాము అనేటటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగి మనం చేసేటటువంటి వారంగా ఉండాలి. మీరు ప్రభు అయినటువంటి క్రీస్తునకు దాసులై ఉన్నారు. మరి మనం ఆయన యొక్క దాసులమని మనం గుర్తెరిగి మరి చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి అన్యాయం చేసిన వారికి తాను చేసిన కొలది అన్యాయము మరలా లభించును. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మరి మన యొక్క జీవితాలను మనము ముందుకు కొనసాగించేటటువంటి వారంగా ఉండాలి. మరి పరిపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి ఉండడానికి, మరి ప్రభువును మరి విశ్వాసపాత్రంగా గొప్ప త్యాగంతోనూ సేవించడానికి, వెంబడించడానికి మరి మనం ఎంతగానో మరి మరి సిద్ధపాటు కలిగి మరి ఎంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అన్నమాట. మరి కేవలము ఆ యొక్క రక్షణ మాత్రం మరి విశ్వాసి బాప్తిజం మారు మనసు పొంది మరి ఆ యొక్క పాపక్షమాపణ ఇవి పొందుకుంటే సరిపోతుంది, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అనేటటువంటి గ్రహింపుని చాలా మంది కలిగి ఉంటారు. కానీ మరి మన యొక్క జీవితం అనేది ఒకానొక దినమందు ఏమవుతుందంటే బట్టబయలవుతుంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మరి మనము కొనసాగేటటువంటి వారంగా ఉండాలి. మరి ఇటు వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ.